హలో ఎవ్రీవన్, ఫైనల్లీ మన హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 3 ఫైనల్ కి అయితే వచ్చేసాం. ఈ ఎపిసోడ్ లో యాక్చువల్ గా వార్ కన్నా క్యారెక్టర్స్ డిసిషన్స్ చాలా డేంజరస్ గా ఉంటాయి. ఎస్పెషల్లీ రైనరా సీజన్ స్టార్టింగ్ లో తన ఫాదర్ విజేరిస్ లాగా పీస్ఫుల్ గా రూల్ చేయాలి, అన్నెసెసరీ బ్లడ్ షెడ్ అవాయిడ్ చేయాలని అనుకున్న రైనరా ఇప్పుడు సిచ్యువేషన్ తన కంట్రోల్ నుంచి కంప్లీట్లీ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుంటే థ్రోన్ కోసం ఎంత దూరం వెళ్ళాలి అనే క్వశ్చన్ ని ఫేస్ చేస్తుంది. ఇంకో సైడ్ ఎయిగన్ బ్రతికే ఉన్నాడు. టంబల్టన్ లో మ్యాసివ్ బ్యాటిల్ రెడీగా ఉంది. హెలెనా ఫీట్ కి కూడా ఫైనల్ చాప్టర్ స్టార్ట్ అవుతుంది. సో ఎపిసోడ్ లో జరిగిన మెయిన్ సీన్స్, హిడెన్ డీటెయిల్స్, బుక్ రెఫరెన్సెస్, ఫ్యూచర్ సెటప్ అన్ని స్టెప్ బై స్టెప్ గా చూద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే ఒక షాకింగ్ న్యూస్ వస్తుంది. ఎయిగన్ టార్గేరియన్ బ్రతికే ఉన్నాడు. మనం ప్రీవియస్ ఎపిసోడ్ లో చూసాం కదా, లార్డ్ మటన్ మెన్ ఐగన్ ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేశారు, కానీ అక్కడే సన్ఫేర్ అటాక్ చేస్తుంది. సో రైనరా డెడ్ అని అనౌన్స్ చేసిన ఐగన్ యాక్చువల్లీ బతికే ఉన్నాడు. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే కొన్ని ఎపిసోడ్స్ ముందు బెయిలా సన్ఫేర్ ని డెడ్ అని రిపోర్ట్ చేసింది, కానీ ఐగన్ తన డ్రాగన్ తో కనెక్షన్ ఉండడం వల్ల సన్ఫేర్ ఇంకా అలైవ్ గా ఉందని ఫీల్ అయ్యాడు. ఇప్పుడు ఆ డౌట్ కరెక్ట్ అని ప్రూవ్ చేస్తుంది. ఐగన్ బ్రతికే ఉన్నాడు అన్న న్యూస్ స్ప్రెడ్ అవ్వగానే స్మాల్ ఫోక్ మధ్య కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు 2 క్లైమ్స్ ఉన్నాయి. ఒక సైడ్ రైనెరా అయన్ థ్రోన్ మీద కూర్చుంది, డ్రాగన్స్ ఉన్నాయి. ఇంకో సైడ్ ఎయిగన్ డెడ్ అని అనుకున్న కింగ్ మళ్ళీ బ్రతికొచ్చాడు. సో పీపుల్ ఇమీడియట్ గా గ్రాండ్ సెప్ట్ వైపు వెళ్లడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి సింపుల్ క్వశ్చన్, గాడ్స్ ఎవరిని రూలర్ గా కోరుకుంటున్నారు? ఇక్కడే ఫేత్ ఆఫ్ ది 7 మళ్ళీ పొలిటికల్ గేమ్ లో మేజర్ ప్లేయర్ గా ఎంటర్ అవుతుంది. ఎయిగన్ బ్రతికే ఉన్నాడని తెలిసిన తర్వాత రైనర్ రియాక్షన్ చాలా ఇంపార్టెంట్. ముందులా పీస్ఫుల్ గా హ్యాండిల్ చేయాలని ట్రై చెయ్యదు. తన మైండ్ లో ఒక రియలైజేషన్ ఆల్రెడీ స్ట్రాంగ్ గా బిల్డ్ అయ్యింది. నేను నా ఫాదర్ లాగా రూల్ చేయాలని ట్రై చేశాను, కానీ రెల్మ్ ని పీస్ లో ఉంచడం పాసిబుల్ కాలేదు. విజరిస్ పేషెన్స్ తో మెర్సీతో రూల్ చేశాడు, కానీ రైనెరాకి ఆ మెథడ్ వర్క్ అవ్వలేదు. రెల్మ్ ఆల్రెడీ స్ప్లిట్ అయింది. హై టవర్స్ ఆపోజ్ చేస్తున్నారు. కింగ్స్ ల్యాండింగ్ లో రెబెలియన్ ఉంది. తన ఎనిమీస్ కాన్స్టెంట్ గా ప్లాన్స్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఎయిగన్ కూడా అలైవ్ బతికే ఉన్నాడు. సో రైనెరా స్లోలీ ఒక డేంజరస్ కన్క్లూజన్ కి అయితే వస్తుంది. మెర్సీతో ఈ థ్రోన్ ని సేవ్ చేయలేం. అండ్ ఈ ఎపిసోడ్ నుంచి మనం రైనెరా ది క్రూయల్ గా మారుతున్న క్యారెక్టర్ ని క్లియర్ గా చూడబోతున్నాం. ఇక్కడ బెయిలా రైనెరాని కలిసి తన గ్రాండ్ ఫాదర్ కార్లిస్ గురించి మాట్లాడుతుంది. కార్లిస్ ఇప్పుడు టంబల్టన్ లో హై టవర్ ఫోర్సెస్ కి హాస్టేజ్ గా ఉన్నాడు. బెయిలా ఆబ్వియస్ గా తన గ్రాండ్ ఫాదర్ ని రెస్క్యూ చేయాలని కోరుకుంటుంది, కానీ రైనెరాకి బెయిలా మీద ఆల్రెడీ రెసెంట్మెంట్ ఉంది. ఎస్పెషల్లీ బ్యాటిల్ ఆఫ్ ది గుల్లెట్ టైమ్ లో జరిగిన ఈవెంట్స్ వల్ల రైనెరాకి అవన్నీ మైండ్ లో ఉన్నాయి. సో బెయిలాని రైనెరా కంఫర్ట్ చేయకుండా స్ట్రైట్ గా క్వశ్చన్ చేస్తుంది. నా దగ్గర ఉన్న పొజిషన్ ని మీరు యూజ్ చేశారు, ఇప్పుడు నేను కాన్సిక్వెన్సెస్ డీల్ చేయాలి. ఇక్కడ రైనెరా బెయిలా ఫేస్ ని పట్టుకుని తన వెలేరియన్ బ్లడ్ గురించి రిమైండ్ చేస్తుంది. ఇది జస్ట్ ఎమోషనల్ సీన్ కాదు. రైనెరా ఇప్పుడు పీపుల్ ని పర్సనల్ రిలేషన్షిప్స్ తో కాకుండా లాయల్టీ అండ్ బ్లడ్ లైన్ తో మెజర్ చేయడం స్టార్ట్ చేసిందని ఇది షో చేస్తుంది. మీన్ వెల్ ఇది ఎలా ఉండగా, డ్రిఫ్ట్ మార్క్ నుంచి వెలేరియన్ సోల్జర్స్ కింగ్స్ ల్యాండింగ్ కి అరైవ్ అవుతారు. వాళ్ళకి యాక్చువల్ గా టంబల్టన్ కి వెళ్ళాలి, ఎందుకంటే అక్కడ కార్లిస్ హోస్టేజ్ గా ఉన్నాడు. కానీ రైనెరా ఆర్డర్స్, కింగ్స్ ల్యాండింగ్ ని సెక్యూర్ చేయండి. సిటీ వాచ్ లో చాలా మంది ఆల్రెడీ అబాండన్ చేశారు. సో క్యాపిటల్ ని ప్రొటెక్ట్ చేయడానికి మ్యాన్ పవర్ చాలా తక్కువ ఉంది. హెలెనా ఫాల్ కి తన ఫాదర్ ని రెస్క్యూ చేయాలని పర్సనల్ గా ఉన్న క్వీన్ ఆర్డర్స్ ని ఫాలో చేయాలి. ఎలిన్ ఇక్కడ తన అథారిటీని యూజ్ చేసి మెన్ కి చెప్తాడు, మనం వెలారియన్స్, మన డ్యూటీ ఫస్ట్. సో టంబల్టన్ కి ఇమీడియట్ గా వెళ్లకుండా కింగ్స్ ల్యాండింగ్ లోనే రిమైన్ అవుతాడు. ఇక్కడ సెటిల్ గా ఒక ఇంట్రెస్టింగ్ కాన్ఫ్లిక్ట్ కూడా సెటప్ అవుతుంది. ఎలిన్ డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ సైడ్ లో ఉంటాడు. యాడమ్ మాత్రం ఫ్యామిలీ అండ్ బ్యాటిల్ ఫీల్డ్ రెస్పాన్సిబిలిటీని ఎక్కువగా సీరియస్ గా తీసుకుంటాడు. కార్లిస్ డేంజర్ లో ఉన్నాడని యాడమ్ కి తెలుసు. సో ఫ్యూచర్ లో బ్రదర్స్ మధ్య ఈ డిఫరెన్స్ ఇంపార్టెంట్ అవ్వచ్చు. అండ్ ఇది బుక్ రిఫరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా ఇంట్రెస్టింగ్. ఆ షోలో వెలారియన్ బ్రదర్స్ కి ఇచ్చిన ఎమోషనల్ ఇంపార్టెన్స్ ఫైర్ అండ్ బ్లడ్ కన్నా ఎక్కువ డీటెయిల్ గా బిల్డ్ చేస్తున్నారు. ఇంకో సైడ్ హ్యూగ్ హ్యామర్ సిచ్యువేషన్. హ్యూగ్ వైఫ్ క్యాట్ టంబల్టన్ లో ఉంది, బట్ హ్యూగ్ కి రైనెరా ఆర్డర్స్ క్లియర్, కింగ్స్ ల్యాండింగ్ డిఫెండ్ చేయాలి. సో హ్యూగ్ కి పర్సనల్ గా బిగ్గెస్ట్ ప్రాబ్లం క్వీన్స్ ఆర్డర్ ఫాలో చేయాలా, లేదా తన వైఫ్ ని సేవ్ చేయడానికి టంబల్టన్ కి వెళ్ళాలా. రిమెంబర్, హ్యూగ్ డ్రాగన్ రైడర్ అయ్యాక తన ఫ్యామిలీకి బెటర్ లైఫ్ క్రియేట్ చేయాలని అనుకున్నాడు, కానీ యాక్చువల్ గా ఏమైంది? డ్రాగన్ వచ్చింది, కానీ ఫ్రీడమ్ పోయింది. క్వీన్ ఆర్డర్స్ ఫాలో చేయాలి, ఫ్యామిలీ ఏమో డేంజర్ లో ఉంది. అండ్ కామన్ బాండ్ డ్రాగన్ రైడర్ కాబట్టి కంప్లీట్ రెస్పెక్ట్ కూడా రాలేదు. సో హ్యూగ్ మైండ్ లో ఆల్రెడీ ఫ్రస్ట్రేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇప్పుడు టంబల్టన్ కి షిఫ్ట్ అవుతాం. ఆర్మండ్ హైటవర్ తన నెఫ్యూ డైరన్ ని కింగ్ గా ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాడు, కానీ కింగ్ అవ్వడానికి ముందు డైరన్ కి ఒక ఇంపార్టెంట్ సెటప్ ఉంది. హీ మస్ట్ బికమ్ ఎ నైట్. ఆర్మండ్ ట్రెడిషనల్ నైట్లీ ఓత్ పర్ఫామ్ చేస్తాడు, డైరన్ ఏమో నీల్ అవుతాడు. ఓత్ కంప్లీట్ అయ్యాక ఆర్మండ్ తన నెఫ్యూని నైట్ చేస్తాడు, తనకు టైటిల్ ఇస్తాడు, డైరన్ ది డేరింగ్ అని చెప్పేసి. ఫైర్ అండ్ బ్లడ్ లో డైరన్ కి ద డేరింగ్ అనే రెప్యుటేషన్ యాక్చువల్ బ్యాటిల్ ఫీల్డ్ బ్రేవరీ వల్ల వస్తుంది. షోలో టైమ్ లైన్ అండ్ సర్కమ్స్టాన్సెస్ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి, బట్ రైటర్స్ ఈ టైటిల్ ని ముందుగా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అండ్ సీన్ ఎండింగ్ లో ఆర్మండ్ చెప్పే వి లైట్ ద వే అనే హై టవర్ మోటో చాలా ఇంట్రెస్టింగ్.
ఎందుకంటే క్రిస్టన్ కోల్ కూడా తన ఫైనల్ మూమెంట్స్ లో సేమ్ హైటవర్ మోటోని యూజ్ చేశాడు. సో సింబాలిక్ గా క్రిస్టన్ కోల్ చాప్టర్ క్లోజ్, కానీ దాని తర్వాత డారన్స్ చాప్టర్ బిగిన్ అవ్వింది. ఇక వుల్ఫ్ విషయానికి వచ్చేస్తే బ్యాటిల్ కి ముందు వుల్ఫ్ ఆల్రెడీ డింక్ చేస్తూ ఉంటాడు అండ్ రైనర్ అని ఇన్సల్ట్ చేస్తూ క్వీన్ ఆఫ్ బాస్టర్డ్స్ అని అంటాడు. అయినా ఏంటంటే వుల్ఫ్ కూడా తన టార్గెరియన్ బాస్టర్డ్ లీనేజ్ గురించి క్లైమ్ చేసే క్యారెక్టర్. బట్ యాక్చువల్ పాయింట్ అది కాదు. వుల్ఫ్ కి ఇప్పుడు రైనర్ మీద రెస్పెక్ట్ లేదు, ఎందుకంటే డ్రాగన్ రైడర్ అయిన తర్వాత కూడా తన ట్రీట్మెంట్ చాలా పూర్ గా ఉంది. ఆర్మడ్ మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్ ఆఫర్ ఇచ్చాడు. లార్డ్షిప్ ఇచ్చాడు, క్యాజువల్ ఇస్తా అన్నాడు, స్టేటస్ ఇస్తా అన్నాడు. అండ్ ఎక్కడే గ్రీన్స్ సైడ్ కి వుల్ఫ్ షిఫ్ట్ అవడం ప్రాక్టికల్లీ కన్ఫర్మ్ అవుతుంది. ఇంకా కథ కింగ్స్ ల్యాండింగ్ వస్తుంది. కింగ్స్ ల్యాండింగ్ లో రైనర్ తన ఫాదర్ క్రౌన్ వైపు చూస్తుంది. బ్యాక్గ్రౌండ్ లో ఓల్డ్ వెలేరియా మోడల్ కూడా కనిపిస్తుంది. ఈ విజువల్ చాలా ఇంపార్టెంట్. రైనర్ ఇప్పుడు తన ఫాదర్ ఫిలాసఫీని ఫాలో చేయడం కన్నా టార్గెరియన్ పవర్ ని ఎంబ్రేస్ చేయడమే స్టార్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మూమెంట్ తన బిగ్గెస్ట్ డిసిషన్ లో ఒకటి తీసుకుంటుంది, మెజారియాని రిమూవ్ చేయాలి. మెజారియా చాలా టైం నుంచి రైనర్ కౌన్సిల్ లో వాయిస్ ఆఫ్ కాషన్ లాగా ఉంది. ఆమె రిపీటెడ్లీ స్మాల్ ఫోక్ గురించి ఆలోచించింది, మెర్సీ గురించి చెప్పింది, డేమన్ ని క్వశ్చన్ చేసింది, రైనర్ డిసిషన్స్ ని కంట్రోల్ చేయడానికి ట్రై చేసింది. కానీ రైనర్ ఇప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్స్ ని టాలరేట్ చేయడానికి రెడీగా లేదు. సో మెజారియాని కింగ్స్ ల్యాండింగ్ నుంచి పెంటోస్ కి పంపించాలని డిసైడ్ చేస్తుంది. ఆమెకి మనీ, హౌస్, సర్వెంట్స్ అరేంజ్ చేస్తారు. బేసికల్లీ చెప్పాలంటే నీ లైఫ్ సేఫ్ గా ఉంటుంది, కానీ నా కోర్టులో నువ్వు ఉండకూడదు అంతే. మెజారియాని రిమూవ్ చేయడం పొలిటికల్ డిసిషన్ అయినా పర్సనల్ యాంగిల్ కూడా ఉంది. రైనర్ అండ్ మెజారియా మీద రిలేషన్షిప్ చాలా క్లోజ్ అయింది. సో రైనరాకి మెజారియా మీద ట్రస్ట్ ఇష్యూస్ వచ్చిన తర్వాత ఆమెని కోర్టులో ఉంచడం రిస్క్ అని ఫీల్ అవుతుంది. బట్ మెజారియా కంప్లీట్లీ పవర్లెస్ గా వెళ్ళిపోలేదు. ఆమె దగ్గర ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంది అండ్ నెక్స్ట్ సీన్ లో అది ప్రూవ్ అవుతుంది. మెజారియా హెలెన్ అని సీక్రెట్లీ ఇన్ఫార్మ్ చేస్తుంది, ఎయిగన్ బ్రతికే ఉన్నాడు అండ్ ఇంపార్టెంట్ గా సన్ఫైర్ కూడా అలైవ్. మెజారియా ఇప్పుడు రైనరా సైడ్ ఎమోషనల్లీ లేదు, ఆమె సర్వైవల్ గేమ్ ఆడుతుంది. ప్లస్ ఎలిసెంట్ తో ప్రివ్యూస్ అండర్స్టాండింగ్ ఉంది. సో మెజారియా ఎగ్జిట్ సింపుల్ గుడ్ బై కాదు, తను చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ లీవ్ చేసి కంప్లీట్ గా వార్ ని చేంజ్ చేసే విధంగా వెళ్ళిపోతుంది. ఇక మెజారియా కింగ్స్ ల్యాండ్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత స్టోరీ హెలెనా దగ్గరికి వస్తుంది. ఇక్కడ నుంచి ఎపిసోడ్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ప్రీవియస్ ఎపిసోడ్ లో హెలెనా ఒక డ్రీమర్ అని రివీల్ అయింది కదా. డ్రీమర్ అంటే ఫ్యూచర్ లో జరగబోయే ఈవెంట్స్ ని విజన్స్ లాగా చూడగలిగే ఎబిలిటీ ఉన్న పర్సన్. అండ్ ఇప్పుడు ఆ విజన్స్ కి మీనింగ్ కొంచెం కొంచెంగా అర్థమవుతుంది. హెలెనా రూమ్ లో ఉన్న వేగన్ ని చూస్తుంది. ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే లాస్ట్ ఎపిసోడ్స్ లో తన డ్రీమ్స్ లో కూడా సేమ్ వేగన్ కనిపించింది. అంటే హెలెనాకి ఫ్యూచర్ ఆల్రెడీ గ్లిమ్సెస్ లా కనిపిస్తున్నాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆమె ఫ్యూచర్ ని చేంజ్ చేయలేకపోతుంది, జస్ట్ చూడగలదు అంతే. హెలెనా డ్రీమ్స్ లో డిఫరెంట్ పాసిబిలిటీస్ కనిపిస్తాయి. ఒక విజన్ లో తన చిల్డ్రన్స్ తో పీస్ఫుల్ లైఫ్ ఇమాజిన్ చేస్తుంది. ఇంకో విజన్ లో తన సన్ మెయిలర్ ని తన నుంచి తీసుకెళ్తున్నట్టు కనిపిస్తుంది. ఇంకో విజన్ లో డ్రీమ్ ఫైర్ మీద డ్రాగన్ బ్రిడ్ దగ్గర మాబ్ అటాక్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇవన్నీ ఎగ్జాక్ట్ ఫ్యూచర్ సీన్స్ లా కాకుండా హెలెనా ఫేట్ ఎంత ట్రాప్డ్ గా ఉందో రిప్రజెంట్ చేస్తున్నాయి. అండ్ బటర్ఫ్లై ఇమాజరీ కూడా ఇక్కడ ఇంపార్టెంట్. హెలెనా ఎపిసోడ్ లో మొత్తం క్యాటర్పిల్లర్ లేదా బటర్ఫ్లై సింబాలిజం తో కనెక్ట్ అవుతుంది. క్యాటర్పిల్లర్ కేజ్ లో ట్రాప్డ్ గా ఉంటుంది, హెలెనా కూడా రెడ్ కేప్ లో ట్రాప్డ్. డిఫరెన్స్ ఏంటంటే క్యాటర్పిల్లర్ బటర్ఫ్లై అయ్యాక ఫ్రీడమ్ పొందుతుంది, హెలెనాకి ఆ ఫ్రీడమ్ డెత్ తర్వాత మాత్రమే వస్తుంది. ఫైనల్లీ హెలెనా తన ఫేట్ ని యాక్సెప్ట్ చేస్తుంది. ఆమె సూసైడ్ చేసుకుంటుంది, విండో నుంచి కిందకి జంప్ చేస్తుంది. ఇక్కడ రైటర్స్ చాలా సటిల్ ఫోర్ షాడోయింగ్ ఇచ్చారు. సీజన్ మొత్తం హెలెనాని విండోస్ దగ్గర ఫ్రేమ్ చేస్తారు. మూన్ చూడాలి అని చెప్పిన సీన్ కూడా విండో దగ్గరే. సేమ్ విండోస్ బికమ్ ది పాత్ టు హెర్ డెత్. ఇది ర్యాండమ్ షాట్ అయితే కాదు. హెలెనాకి ఫ్యూచర్ ఆల్రెడీ గ్లిమ్సెస్ లో తెలుసు అని రైటర్స్ ఎస్టాబ్లిష్ చేశారు. ఎలిసెంట్ రెడ్ కీప్ కి రిటర్న్ అయ్యాక హెలెనా చనిపోయిందని తెలుస్తుంది. ఆమె బాడీతో ఎమోషనల్ గా బ్రేక్ అయిపోతుంది. అప్పుడు బటర్ఫ్లైస్ కనిపిస్తాయి. ఇది జస్ట్ బ్యూటిఫుల్ విజువల్ కాదు, హెలెనా మొత్తం స్టోరీకి కాల్ బ్యాక్. కేజ్ నుంచి బటర్ఫ్లై, బటర్ఫ్లై నుంచి ఫ్రీడమ్. హెలెనాకి రెడ్ కేప్ ఒక ప్రెజెంట్ లా ఉంది. ఆమె లైఫ్ లో డిసిషన్స్ ఆల్మోస్ట్ ఎవరికి కావు. మదర్ డిసిషన్స్, క్వీన్ డిసిషన్స్, వార్ డిసిషన్స్, ఫ్యామిలీ డిసిషన్స్. ఫైనల్లీ తన లైఫ్ గురించి వన్ డిసిషన్ మాత్రం తన తీసుకుంటుంది, అండ్ అదే డెత్. ఇప్పుడు హెరన్ హాల్ కి వెళ్దాం. ఐమండ్ ఇంకా కంప్లీట్లీ వీక్ గా ఉన్నాడు. ప్రీవియస్ ఎపిసోడ్ లో ఎలిసెంట్ పాయిజన్ చేయడానికి ట్రై చేసింది, కానీ ఆలిస్ రివర్స్ మళ్ళీ ఐమండ్ ని సేవ్ చేస్తుంది. ఐమండ్ కి తన సఫరింగ్ కి రీజన్ ఎయిగన్ ని చంపడానికి ట్రై చేయడమే అని అనిపిస్తుంది. తన బ్రదర్ ని చంపాలని ట్రై చేసినందుకు గాడ్స్ తనని పనిష్ చేస్తున్నారని బిలీవ్ చేస్తాడు. ఆలిస్ మాత్రం తన ఓన్ స్టోరీ చెప్తుంది. ఆలిస్ ఒక ఆర్డినరీ ఉమెన్ కాదు, ఆమె హెరన్ ది క్రూయల్ టైం నుంచి ఈ క్యాజిల్ తో కనెక్టెడ్ అయిన సూపర్ న్యాచురల్ ఫిగర్ అని రివీల్ చేస్తుంది. హెరన్ హాల్ ని ఎయిగన్ కాంకరర్ డ్రాగన్ బెలేరియన్ బర్న్ చేసినప్పుడు హెరన్స్ ఫ్యామిలీలో ఒక చైల్డ్ కూడా ఆ డిస్ట్రక్షన్ లో చనిపోయాడు. ఆలిస్ ఆ చైల్డ్ ని సేవ్ చేయడానికి యాన్సియన్ మ్యాజిక్ యూజ్ చేస్తుంది, ఇన్కాంటేషన్స్ ట్రై చేస్తుంది, మాస్టర్స్ ని పిలిచింది, కానీ చైల్డ్ సర్వైవ్ అవ్వలేదు.
అలిస్ కూడా చనిపోవాలని ట్రై చేస్తుంది. బట్ కర్స్ వల్ల ఆమె హెరన్ హాల్ బౌండరీస్ నుంచి ఎస్కేప్ అవ్వలేకపోయింది. సో సెంచరీస్ గా ఈ క్యాజువల్ ఫ్యూచర్ లో లార్డ్స్ తో కనెక్ట్ అయి సర్వైవ్ అవుతుంది. అందుకే అలిస్ కి ఐమండ్ లోన్లీనెస్ అర్థమవుతుంది. కానీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇక్కడే, అలిస్ హస్బెండ్ అండ్ చైల్డ్ ని టార్గేరియన్ కాన్క్వెస్ట్ వల్ల కోల్పోయింది. మరి ఇప్పుడు టార్గేరియన్ మెన్ ని ఎందుకు సేవ్ చేస్తుంది? అదే మెయిన్ క్వశ్చన్. ఎయిమన్ ని ఎందుకు ప్రొటెక్ట్ చేస్తుంది? ఎయిమన్ తో ఎందుకు క్లోజ్ అవుతుంది? పాసిబుల్ ఆన్సర్ ఏంటంటే అలిస్ కి ఈ కర్స్ బ్రేక్ చేయడానికి టార్గేరియన్ బ్లడ్ లైన్ అవసరం అయ్యి ఉండొచ్చు, లేదా ఆమె సింప్లీ తన లాస్ట్ చైల్డ్ ని రీప్లేస్ చేయాలని అనుకుంటుందేమో. షో డెలిబరేట్లీ ఆన్సర్ ఇవ్వలేదు. సో ఇది ఫ్యూచర్ సీజన్ కి మేజర్ మిస్టరీ అవ్వచ్చు. మీన్వెల్ ఇది ఎలా ఉండగా వెలేరియన్ బ్రదర్స్ మధ్య టెన్షన్ కంటిన్యూ అవుతుంది. ఆడమ్ అండ్ యాలిన్. ఆడమ్ కి ఆబ్వియస్ గా ఒక క్వశ్చన్, మనం టంబల్టన్ కి ఎందుకు వెళ్ళట్లేదు? కార్లిస్ ఆస్ట్రేజ్ గా ఉన్నాడు. బ్యాటిల్ ఏమో స్టార్ట్ అవబోతుంది. కానీ అలిన్ కింగ్స్ ల్యాండింగ్ డిఫెండ్ చేయడానికి రైనెరా ఆర్డర్స్ ఫాలో అవుతున్నాడు. ఆడమ్ కనిపిస్తుంది అలిన్ ఇంటెన్షనల్లీ తన ఫాదర్ ని సాక్రిఫైస్ చేస్తున్నాడా అని. బికాస్ కార్లిస్ లేకపోతే అలిన్ ఫ్యూచర్ లార్డ్ ఆఫ్ ది టైడ్స్ అవ్వడం ఈజీ. సో బ్రదర్స్ మధ్య ట్రస్ట్ ఇష్యూ స్టార్ట్ అవుతుంది. టంబల్టన్ లో డైరన్ కి కూడా సిచ్యువేషన్ క్లియర్ గా అర్థమవుతుంది. ఆర్మండ్ తన కోసం వార్ ఫైట్ చేస్తున్నాడు, కానీ యాక్చువల్ గా డైరన్ కి కింగ్ అవ్వాలనే డిజైర్ అంత స్ట్రాంగ్ గా లేదు. హీ ఈవెన్ క్వశ్చన్స్, నేను కింగ్ అవ్వకపోతే బెటర్ కదా అని. గ్వెయిన్ కూడా ఆ సేమ్ ఒపీనియన్ ఉంటుంది. తన పాయింట్ సింపుల్, మనం ఇక్కడ చనిపోవడం కన్నా ఎస్కేప్ అవడం బెటర్. బట్ ఆర్మండ్ కి సరెండర్ అనే ఆప్షన్ అస్సలు లేదు. బికాజ్ తన ఎంటైర్ ప్లాన్ మొత్తం డైరన్ ని కింగ్ చేయడం మీద డిపెండ్ అవుతుంది. గ్వెయిన్ ఏమో ఒక ఫైనల్ ట్రై అయితే చేస్తాడు. తన ఐడియా ఏంటంటే రైనెరా 7 కింగ్డమ్స్ రూల్ చేయాలి, బట్ ఓల్డ్ టౌన్ హైట్ హౌస్ దగ్గర ఉండాలి. అంటే వార్ ఇమీడియట్ గా స్టాప్ చేయొచ్చు. కానీ కార్లిస్ ఇక్కడ ఇంకో స్టెప్ ముందుకు వెళ్తాడు. డైరన్ ని రైనాతో మ్యారేజ్ చేయాలి. ఈ మ్యారేజ్ వల్ల హైటవర్స్, టార్గేరియన్స్, వెలేరియన్స్, స్టోమ్ ల్యాండ్స్ మధ్య అలయన్స్ క్రియేట్ చేయొచ్చు. అండ్ ఎయిమన్ ని కూడా లేటర్ హ్యాండిల్ చేయొచ్చు. టెక్నికల్లీ ఇది వారిని బ్లడ్ షెట్ లేకుండా ఎండ్ చేయగలిగే సొల్యూషన్. బట్ డైమన్ కి ఇది అస్సలు నచ్చదు. డైమన్ కి సొల్యూషన్ సింపుల్, స్ట్రెంగ్త్. రైనెరా దగ్గర 6 డ్రాగన్స్ ఉన్నాయి. సో ఎనిమీస్ తో నెగోషియేట్ చేయాల్సిన అవసరం ఎందుకు? కార్లిస్ మాత్రం 2 పాత్స్ ఉన్నాయి. రెండింట్లో రైనెరా క్వీన్ గానే ఉంటుంది. డిఫరెన్స్ ఏంటంటే ఒక పాత్ లో థౌజండ్స్ చనిపోతారు, ఇంకో పాత్ లో సర్వైవల్ ఉంటుంది. ఇది ఎపిసోడ్ లో బిగ్గెస్ట్ పొలిటికల్ ఆర్గ్యుమెంట్స్ లో ఒకటి. డేమన్ ఏమో కాంప్రమైజ్ అనే దాన్ని వీక్నెస్ గా చూస్తాడు. కార్లిస్ మాత్రం అన్నెసెసరీ డెత్స్ అవాయిడ్ చేయాలని చూస్తాడు. హెరన్ హాల్ లో ఎయిమండ్ కి ఒక షాకింగ్ న్యూస్ వస్తుంది. ఎయిగన్ బతికే ఉన్నాడు. ఎయిమండ్ ఇనిషియల్లీ బిలీవ్ చేయలేదు, ఎందుకంటే తన మైండ్ లో ఎయిగన్ ఆల్రెడీ చనిపోయాడు. ఎయిగన్ యాక్చువల్లీ తన బ్రదర్ ని ఫేస్ చేయడానికి వస్తాడు. అండ్ ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ జరుగుతుంది. ఎయిగన్ రివెంజ్ తో స్టార్ట్ చేయడు. ఇన్స్టెడ్ ఎయిమండ్ ని ఫర్గివ్ చేయమని ఆల్మోస్ట్ బెగ్ చేస్తాడు. ఎయిమండ్ ఫైనల్లీ హానెస్ట్ అవుతాడు. తన ఎంటైర్ లైఫ్ ఎయిగన్ ని ఎన్వై చేస్తాడు. ఎయిగన్ కి క్రౌన్ ఉంది, మదర్స్ అటెన్షన్ ఉంది, కింగ్ స్టేటస్ కూడా ఉంది. ఎయిమండ్ మాత్రం ఆల్వేస్ సెకండ్ సన్. ఎయిగన్ ని చంపాలని అటెంప్ట్ చేసిన రీజన్ కూడా ఇక్కడ క్లియర్ అవుతుంది. కానీ ఎయిగన్ కి ఇప్పుడు రివెంజ్ కన్నా బిగ్గర్ ప్లాన్ ఉంది. ఎయిగన్ చెప్తాడు, ముందుగా వ్యాగర్ ని తీసుకుందాం. ఎయిమండ్ దగ్గర వ్యాగర్ ఉంది. అది వెస్టరోస్ లో మోస్ట్ డేంజరస్ డ్రాగన్స్ లో ఒకటి. ఎయిగన్స్ ప్లాన్ ఏంటంటే వ్యాగర్ ని రీక్లెయిమ్ చేయాలి, టంబల్టన్ కి వెళ్ళాలి, హైటవర్స్ ని కంట్రోల్ లోకి తీసుకోవాలి, తర్వాత కింగ్స్ ల్యాండింగ్ మీద అటాక్ చేయాలి, రైనెరాని థ్రోన్ నుంచి రిమూవ్ చేయాలి. అండ్ ఇంట్రెస్టింగ్ గా ఎయిగన్ ఇమీడియట్ గా ఎయిమన్ ని కిల్ చెయ్యడు. ఇన్స్టెడ్ నువ్వు నా బ్రదర్, నా ఎనిమీ కాదు. ఐమండ్ కి ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా ఉంటుంది. రైనెరా సైడ్ లో ఫైనల్ బ్యాటిల్ ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డ్రాగన్స్ ని టౌన్ మీద ఇమీడియట్ గా యూజ్ చేయకూడదు, ఎందుకంటే టంబల్టన్ లో ఇన్నోసెంట్ సివిలియన్స్ ఉన్నారు. రైనెరా ఓన్ సబ్జెక్ట్స్ ని డ్రాగన్స్ తో బర్న్ చేస్తే ఆమె రెప్యుటేషన్ కంప్లీట్లీ డిస్ట్రాయ్ అవుతుంది. సో స్ట్రాటజీ ఏంటంటే ఆర్మీ ఫస్ట్, డ్రాగన్స్ స్ట్రాటజీ సపోర్ట్ గా ఉంటుంది. బ్యాటిల్ స్ట్రాటజీలో రాడ్రిక్ డస్టిన్ ఇంపార్టెంట్ రోల్ తీసుకుంటాడు. వింటర్ వోల్స్ తో వాల్స్ మీద అటాక్ చేయాలి. ఆ డేమన్ సెంట్రల్ గేట్ మీద ప్రెజర్ క్రియేట్ చేస్తాడు. ఆస్కర్ టెల్లీ ఫ్లాంక్ నుంచి అటాక్ చేస్తాడు. అండ్ ఈ బ్యాటిల్ జస్ట్ అనదర్ స్మాల్ ఫైట్ కాదు, టంబల్టన్ వారికి క్లైమాక్స్ పాయింట్ అవుతుంది. ఇప్పుడు మనం టంబల్టన్ కి వెళ్దాం. రైనెరా సైడ్ ఆర్మీ ఫైనల్లీ టౌన్ దగ్గరికి రీచ్ అవుతుంది. అండ్ హైటవర్ ఫోర్సెస్ ఆల్రెడీ ఫుల్ ప్రిపరేషన్ లో ఉన్నాయి. కానీ ఆర్మండ్ కి ఒక సీక్రెట్ అడ్వాంటేజ్ ఉంది, అదే ఉల్ఫ్. లాస్ట్ ఎపిసోడ్ వరకు రైనెరా సైడ్ లో ఉన్న డ్రాగన్ రైడర్ ఇప్పుడు హైటవర్ సైడ్ కి షిఫ్ట్ అయిపోయాడు ఉల్ఫ్. బ్యాటిల్ స్టార్ట్ అవగానే సిచ్యువేషన్ చాలా బ్రూటల్ గా ఉంటుంది. టంబల్టన్ వాల్స్ మీద నుంచి యారోస్, సీజ్ వెపన్స్, హాట్ ఆయిల్ అన్ని అటాకింగ్ ఆర్మీ మీద పడతాయి. వర్స్ట్ పార్ట్ ఏంటంటే సివిలియన్స్ అండ్ చిల్డ్రన్ ని హ్యూమన్ షీల్డ్స్ లాగా యూజ్ చేస్తారు. అందుకే రైనెరా ముందు నుంచి డ్రాగన్స్ ని టౌన్ మీద డైరెక్ట్ గా యూజ్ చేయడానికి హెసిటేట్ చేస్తుంది. బికాస్ డ్రాగన్ ఫైర్ తో ఎనిమీస్ తో పాటు ఇన్నోసెంట్ పీపుల్ కూడా చనిపోతారు కాబట్టి. ఇక బ్యాటిల్ స్టార్ట్ అవుతుంది. కానీ ఆర్మండ్ కి ఒక ప్రాబ్లం, ఉల్ఫ్ కనిపించడం లేదు. డ్రాగన్ రైడర్ అయిన ఉల్ఫ్ బ్యాటిల్ ఫీల్డ్ లో ఉండాలి, బట్ ఉల్ఫ్ తాగేసి ఉన్నాడు. బేసికల్లీ బ్యాటిల్ ఫీల్డ్ కి రావాల్సిన టైంలో కూడా డ్రింకింగ్ లో మునిగిపోయాడు. ఆర్మండ్ కి ఆల్రెడీ కోపం, బికాజ్ ఉల్ఫ్ ని రిక్రూట్ చేసిన రీజన్ ఏంటంటే సిల్వర్ వింగ్ డ్రాగన్ కోసం, ఉల్ఫ్ పర్సనాలిటీ కోసం కాదు. ఆర్మండ్ ఫైనల్లీ ఉల్ఫ్ ని ట్రాక్ చేస్తాడు. ఉల్ఫ్ బ్యాటిల్ ఫీల్డ్ లో డ్యూటీ చేయకుండా తాగేసి దొరుకుతాడు. అండ్ ఆర్మండ్ తన మీద ఫుల్ ఫ్రస్ట్రేషన్ చూపిస్తాడు. బుక్స్ లో ఉల్ఫ్ కి వచ్చిన ఉల్ఫ్ ది వైట్ ఆర్ ఉల్ఫ్ ది షార్ట్
రెప్యుటేషన్ కి ఇది స్ట్రాంగ్ రిఫరెన్స్ అనమాట. బేసికలీ డ్రాగన్ రైడ్ అయినప్పటికీ కూడా డ్రింకింగ్ ప్రాబ్లం ఉన్న పర్సన్ తను. అండ్ అయిన ఏంటంటే ఆర్మండ్ వుల్ఫ్ ని డిగ్రేడ్ చేస్తున్నాడు. బట్ సేమ్ మిస్టేక్ రైనరా అండ్ డేమన్ ఆల్రెడీ చేశారు. వుల్ఫ్ ని రెస్పెక్ట్ చేయకుండా ట్రీట్ చేయడం వల్ల తన సైడ్ స్విచ్ అయింది, అందుకే ఆ రెస్పెక్ట్ లేదనే. బట్ వుల్ఫ్ ఎవెన్చువల్లీ బ్యాటిల్ ఫీల్డ్ లో సిల్వర్ వింగ్ తో పార్టిసిపేట్ చేస్తాడు. అండ్ ఇక్కడే హైటవర్ సైడ్ కి మ్యాసివ్ అడ్వాంటేజ్ వస్తుంది. బికాస్ ఒక్క డ్రాగన్ ఇట్ సెల్ఫ్ వార్ అవుట్కమ్ ని కంప్లీట్లీ చేంజ్ చేయగలదు. రైనరా సైడ్ డ్రాగన్స్ ఎక్కువ ఉన్నా టంబల్టన్ సిచ్యువేషన్ లో ఈచ్ డ్రాగన్ ని కేర్ఫుల్ గా యూజ్ చేయాలి. బట్ వుల్ఫ్ కి లాయల్టీ అనేది ప్రాబ్లం కాదు. ఆయనకి కావాల్సింది పవర్ ప్లస్ స్టేటస్ ప్లస్ క్యాజిల్ మాత్రమే. మీన్వెల్ రాడ్రిక్ డస్టిన్ అండర్ వింటర్ వుల్ఫ్స్ వాల్స్ మీద అటాక్ చేస్తారు. రాడ్రిక్ బ్యాటిల్ ఫీల్డ్ లో అబ్సల్యూట్లీ బ్రూటల్ గా ఫైట్ చేస్తాడు. వింటర్ వుల్ఫ్స్ అంటే నార్థన్ వారియర్స్, వాళ్ళకి ఈ వార్ సర్వైవల్ కోసం కాదు, దే కేమ్ టు డై. అండ్ రాడ్రిక్ ఆల్రెడీ చెప్పిన ఫిలాసఫీ అదే, డ్రాగన్ క్వీన్ కోసం వచ్చాం. సో టంబల్టన్ లో వాళ్ళ అటాక్ ఫుల్ ఫోర్స్ తో ఉంటుంది, ఎవరు వెనకడిగి ఎయ్యరు. బ్యాటిల్ మిడిల్ లో డైమండ్ సిచ్యువేషన్ ని అబ్జర్వ్ చేస్తాడు అండ్ ఫైనల్లీ డిసైడ్ చేస్తాడు. కెరాక్సెస్ ని యూజ్ చేసి టంబల్టన్ మెయిన్ గేట్ ని బర్న్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడే ఒక వన్ డిస్టర్బింగ్ డీటెయిల్ ఉంటుంది. గేట్ దగ్గర చిల్డ్రన్ కూడా ఉన్నారు. డైమన్ కి వార్ విన్ చేయాలి, బట్ ఆ మూమెంట్ లో ఇన్నోసెంట్ పీపుల్ సర్వైవల్ గురించి ఆల్మోస్ట్ స్టాప్ అవ్వదు. కెరాక్సెస్ డ్రాగన్ ఫైర్ తో గేట్ కొలాప్స్ అవుతుంది అండ్ టౌన్ డిఫెన్సెస్ బ్రేక్ అవడం స్టార్ట్ అవుతుంది. రాడ్రిక్ డస్టిన్ ఫైటింగ్ చేస్తూ టౌన్ లో డీప్ గా ఎంటర్ అవుతాడు. ఫైనల్లీ ఆర్మండ్ హై టవర్ దగ్గరికి రీచ్ అవుతాడు. బుక్ రిఫరెన్సెస్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఫైర్ అండ్ బ్లడ్ లో రాడ్రిక్ డస్టిన్ అండ్ ఆర్మండ్ మధ్య ఫైనల్ కన్ఫ్రంటేషన్ స్లైట్లీ డిఫరెంట్ గా ఉంటుంది. బుక్ వెర్షన్ లో బ్రెండన్ హై టవర్ రాడ్రిక్ ఆర్మ్ ని చాప్ చేస్తాడు, అంటే కట్ చేస్తాడు. రాడ్రిక్ ఏమో బ్రెండన్ ని కిల్ చేస్తాడు, తర్వాత ఆర్మండ్ ని కూడా కిల్ చేస్తాడు. కానీ షోలో మాత్రం ఈ ఈవెంట్స్ అన్నిటిని సింప్లిఫై చేసేసింది. రిజల్ట్ సేమే, ఆర్మండ్ హై టవర్ చనిపోతాడు అండ్ ఆర్మండ్ డెత్ కూడా ఉంటుంది. హై టవర్ ఆర్మీ కమాండ్ స్ట్రక్చర్ కంప్లీట్లీ కొలాప్స్ అయిపోతుంది. బ్యాటిల్ లో బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే డైరన్ ఎక్కడ ఉన్నాడు? ఆర్మండ్ చనిపోయాడు, హై టవర్ ఫోర్సెస్ కొలాప్స్ అవుతున్నాయి. డైరన్ సిచ్యువేషన్ ఏమో డేంజరస్ అండ్ టెజారియన్ బ్యాటిల్ ఫీల్డ్ లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. డైరన్ కి ఆల్రెడీ వార్ మీద డౌట్స్ ఉన్నాయి. తన అంకుల్ ఆర్మండ్ మాత్రం తన కోసం ఎంటైర్ ఆర్మీని సాక్రిఫైస్ చేయడానికి రెడీ అయ్యాడు. సో డైరన్ క్యారెక్టర్ ఇక్కడ కంప్లీట్లీ డిఫరెంట్ డైరెక్షన్ లో వెళ్ళిపోతుంది. తను మరొక ఐగన్ అయితే కాదు, తను మరొక ఎయిమండ్ కూడా కాదు. ఈ యాక్చువల్లీ ఆ థ్రోన్ కోసం కూడా ఆలోచించలేదు. దీని తర్వాత వుల్ఫ్ సైడ్ చేంజ్ చేసిన డిసిషన్ ఇప్పుడు బ్యాటిల్ ఫీల్డ్ లో హ్యూజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. రైనరా సైడ్ నుంచి వచ్చిన డ్రాగన్ రైడర్ నవ్వు ఎనిమీ సైడ్ లో డ్రాగన్ తో ఫైట్ చేస్తున్నాడు. అండ్ దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద డేంజర్ రైనరా క్రియేట్ చేసింది. తను డ్రాగన్స్ కావాలనుకుంది, బట్ డ్రాగన్ రైడర్స్ ని రెస్పెక్ట్ చేయలేదు. సో డ్రాగన్ ఇట్ సెల్ఫ్ పవర్ఫుల్ వెపన్ అయినా రైడర్ లాయల్టీ లేకపోతే అది ఎనిమీ వెపన్ అయిపోతుంది. సో ఇక్కడ అదే జరిగింది వుల్ఫ్ విషయంలో. బ్యాటిల్ లో ఇంకో మేజర్ కన్ఫ్రంటేషన్ ఉంటుంది. డైమండ్ టార్గెరియన్ వర్సెస్ సర్ జాన్ రాక్స్టన్. ఇద్దరు ఆర్డినరీ వారియర్స్ అయితే కాదు, బోత్ ఎక్స్పీరియన్స్డ్ ఫైటర్స్. స్వాడ్ ఫైట్ ఎక్స్ట్రీమ్లీ బ్రూటల్ గా ఉంటుంది అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. జాన్ రాక్స్టన్ యాక్చువల్లీ డైమండ్ ని సీరియస్ గా ఓవర్ పవర్ చేస్తున్నట్టు కనిపిస్తాడు. డైమండ్ ఆల్మోస్ట్ డెత్ కి వెళ్ళిపోతాడు, కానీ బ్యాటిల్ ఫీల్డ్ డిస్ట్రక్షన్ వల్ల ఫాలింగ్ డెబ్రీ సిచ్యువేషన్ ని చేంజ్ చేస్తుంది. డైమండ్ సర్వైవ్ అవుతాడు. డైమండ్ ఫైనల్లీ బ్యాటిల్ ఫీల్డ్ సరౌండింగ్స్ చూస్తాడు. బర్న్డ్ బాడీస్, కాలిపోయిన శవాలు, చనిపోయిన సోల్జర్స్, చాలా మంది ఏడుస్తున్న జనాలు, చనిపోయిన పిల్లలు, వీళ్ళని క్యారీ చేస్తున్న సివిలియన్స్. అండ్ సడన్లీ వార్ అంటే జస్ట్ విక్టరీ కాదని రియలైజేషన్ వస్తుంది. రైనరా థ్రోన్ కోసం ఫైట్ చేస్తున్నారు, హై టవర్స్ థ్రోన్ కోసం ఫైట్ చేస్తున్నారు, బట్ డెడ్ అయ్యేది, అది చనిపోయేది కామన్ పీపుల్. డైమండ్ కి ఆ డిస్ట్రక్షన్ ఒక రియాలిటీ చెక్ లాగా వర్క్ అవుతుంది. ఫైనల్లీ టంబల్టన్ బ్యాటిల్ అవుట్కమ్ ఇక్కడే వస్తుంది. ఆర్మండ్ హై టవర్ చనిపోయాడు, హై టవర్ ఫోర్సెస్ అన్ని డ్యామేజ్ అయ్యాయి. రైనరా సైడ్ కూడా హ్యూజ్ లాస్ సఫర్ ఫేస్ చేస్తుంది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎవరు రియల్ విన్నర్ కాదు. బికాజ్ టౌన్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది, పీపుల్ మొత్తం చనిపోయారు, డ్రాగన్స్ కూడా ఇంజూర్ అయ్యాయి, పొలిటికల్ సిచ్యువేషన్స్ ఇంకా వరస్ట్ గా మారాయి. బ్యాటిల్ తర్వాత డైమన్ వేర్బోట్స్ అన్క్లియర్ గా ఉన్నాయి. టెజారియన్ కేవోస్ మధ్య కనిపించదు. డైరన్ సర్వైవ్ అయ్యాడో లేదో ఇమీడియట్ గా క్లియర్ గా తెలియదు. బుక్ లో హవెవర్ డైరన్ టంబల్టన్ బ్యాటిల్ నుంచి సర్వైవ్ అవుతాడు బుక్స్ లో. షో ఇనిషియల్లీ మిస్టరీ మెయింటైన్ చేస్తుంది, అది క్లారిటీ అయితే ఇవ్వలేదు షోలో. ఇదేమన్నా సీజన్ 4 లో మంచి స్టోరీ లైన్ అయ్యే అవకాశం ఏదైనా ఉండొచ్చు. దీని తర్వాత బ్యాటిల్ తర్వాత కార్లిస్ కూడా రిలీజ్ అవుతాడు. తను హై టవర్ క్యాప్టివిటీ నుంచి సర్వైవ్ అవుతాడు. కార్లీ సిచ్యువేషన్ ఎమోషనల్ గా కాంప్లికేటెడ్ గా ఉంటుంది. తన హౌస్ ఆల్రెడీ లాసెస్ ఫేస్ చేస్తుంది. జేస్ డెడ్, లూక్ డెడ్, రైనీస్ డెడ్, టంబల్టన్ కూడా డిస్ట్రక్ట్ అయింది. అండ్ డిస్పైట్ వీటన్నిటిని పక్కన పెట్టేస్తే కార్లిస్ స్టిల్ ఇంకా రైనరా సైడ్ లోనే ఉన్నాడు. మీన్వెల్ కింగ్స్ ల్యాండింగ్ లో రైనరాకి హెలెనా డెత్ న్యూస్ రీచ్ అవుతుంది. ఆమె హెలెనా రూమ్ కి వెళ్ళినప్పుడు ఎంబ్రాయిడరీ కనిపిస్తుంది. అండ్ ఈ ఎంబ్రాయిడరీలో రైనరా ఇట్ సెల్ఫ్ అపియర్స్, తనే కనిపిస్తుంది. ఐరన్ థ్రోన్, బ్లడ్, డెడ్ డ్రాగన్, ఐస్, బ్లాక్ అండ్ వైట్ ఇమేజరీ, గ్రీన్ డ్రాగన్ లైక్ ఫిగర్ ఉంటుంది. ఎవ్రీథింగ్ టుగెదర్ గా చూస్తే ఇది జస్ట్ ఆర్ట్ వర్క్ కింద అయితే ఉండదు, హెలెనా ఫైనల్ ప్రాఫెసీలా ఉంటుందన్నమాట. రైనరా ఇమేజ్ లో ఐరన్ థ్రోన్ మొత్తం బ్లడ్ తో కవర్ అయి ఉంటుంది. ఇది 2 మీనింగ్స్ సజెస్ట్ చేస్తుంది.
ఫస్ట్ మీనింగ్ వచ్చేసి రైనరా థ్రోన్ కోసం ఇంకా బ్లడ్ స్పిల్ చేయాలి. రెండోది వచ్చేసి ఓల్డ్ వెస్టరస్ బిలీఫ్ ప్రకారం అయన్ థ్రోన్ మీద కట్ అవ్వడం, అన్వర్తి రూలర్ కి సైన్ అనమాట. అది ఆల్రెడీ రైనరా థ్రోన్ మీద కట్ అయింది అండ్ ఇప్పుడు హెలెనాస్ విజన్ లో బ్లడ్ ఎంటైర్ థ్రోన్ ని కవర్ చేస్తుంది. సో ఫ్యూచర్ కి వెరీ డార్క్ వార్నింగ్ అయితే ఉంది. అలిసెంట్ కింగ్స్ ల్యాండింగ్ కి రిటర్న్ అవుతుంది. ఆమె హెలెనా డెత్ గురించి తెలుసుకుంటుంది అండ్ అప్పుడు బటర్ఫ్లైస్ కనిపిస్తాయి. ఇది హెలెనా స్టోరీకి ఫైనల్ విజువల్ మెటఫర్. హెలెనా ఎంటైర్ లైఫ్ మొత్తం కూడా ట్రాప్డ్ గానే ఉంది, కంట్రోల్డ్ గా ఉంది, యూజ్ చేసుకున్నారు, వాచ్డ్ అయింది. ఫైనల్లీ డెత్ బికమ్స్ హర్ ఎస్కేప్. బటర్ఫ్లై కేజ్ నుంచి బయటకి ఎగిరినట్టు హెలెనా ఫేట్ నుంచి ఫ్రీ అయిపోయింది. ఇక ఇప్పుడు ఎపిసోడ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ట్రాన్స్ఫర్మేషన్ దగ్గరికి వచ్చేసాం. టంబల్టన్ లో వార్ జరుగుతుంటే కింగ్స్ ల్యాండింగ్ లో రైనరా ఇంకో వార్ ఫైట్ చేస్తుంది. అది స్వార్డ్స్ తో కాదు, ఫేత్ ఆఫ్ ది 7 తో. ఐగన్ బ్రతికే ఉన్నాడు అనే న్యూస్ స్ప్రెడ్ అవ్వగానే హైసెప్టన్ కి కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది. అతని వ్యూ సింపుల్, ఐగన్ అలా ఉంటే గాడ్స్ ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చేశారు. అందుకే రైనరాని క్వీన్ గా యాక్సెప్ట్ చేయడానికి రిఫ్యూజ్ చేస్తాడు. ఇంకా వర్స్ట్ ఏంటంటే ఆమెని ప్రిన్సెస్ అని పిలుస్తాడు, క్వీన్ అని కాదు. రైనరా ప్రీవియస్ ఎపిసోడ్ లో ఇలాంటి ఇన్సల్ట్ ని టాలరేట్ చేసింది, బట్ ఇప్పుడు సిచ్యువేషన్ డిఫరెంట్. ఆమె స్ట్రైట్ గా రిమైండ్ చేస్తుంది, నేను నా ఫాదర్ క్రోన్ వియర్ చేస్తున్నాను, అయన్ థ్రోన్ మీద కూర్చున్నాను, నా దగ్గర 6 డ్రాగన్స్ ఉన్నాయి, కానీ హైసెప్టన్ స్టిల్ బెండ్ అవ్వదు. ఇన్స్టెడ్ నన్ను హార్మ్ చేస్తే స్టారీ సెప్ట్ తో వార్ డిక్లేర్ చేసినట్టే అని వార్నింగ్ ఇస్తాడు. ఇక్కడే రైనరా కంప్లీట్ గా చేంజ్ అవుతుంది. ఆమె హైసెప్టన్ ని కన్విన్స్ చేయడానికి ట్రై చెయ్యదు, కిల్ హిమ్ అని ఆర్డర్ ఇస్తుంది అండ్ ఆ ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేసేది ఎలిన్ ఆఫ్ హల్. రైనరా చెప్పే లైన్ కూడా వెరీ ఇంపార్టెంట్, ఎలిన్ యాజ్ ద బ్లడ్ ఆఫ్ ఓల్డ్ వెలేరియా. అంటే ఫేత్ కి ఆన్సర్ చెప్పడానికి కూడా ఆమె ఇప్పుడు తన టార్గేరియన్ ఆర్ వెలేరియన్ బ్లడ్ ని అథారిటీగా యూజ్ చేస్తుంది. ప్రీవియస్ రైనరా పీపుల్ ని కన్విన్స్ చేయాలి, కానీ కరెంట్ రైనరా పీపుల్ ఒబే చేయాలి. ఇది మాసివ్ క్యారెక్టర్ షిఫ్ట్ అని చెప్పొచ్చు. హైసెప్టన్ చనిపోయిన తర్వాత రైనరా ఇమీడియట్ గా గ్రాండ్ సెప్ట్ బయటకు వస్తుంది. ఆమె వెనక జొఫెరీ, వర్వైల్, టాహాన్ మ్యాండర్లీ తన గాడ్స్ అండ్ ముందు కింగ్స్ ల్యాండింగ్ స్మాల్ ఫోక్. ఇక్కడ రైనరా ఒక పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్ ప్లే చేస్తుంది. రైనరా ఫస్ట్ టైం సాంగ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్ ప్రొఫెసీని పబ్లిక్ గా యూజ్ చేస్తుంది. మనకు ఆల్రెడీ తెలుసు ఏగన్ ది కాంకరర్ కి ఒక ప్రొఫెసీ వచ్చింది, నార్త్ నుంచి ఒక టెరిబుల్ డార్క్నెస్ వస్తుంది అండ్ 7 కింగ్డమ్స్ యునైటెడ్ గా ఉండాలి, టార్గెరియన్ అయన్ థ్రోన్ మీద ఉండాలి, అప్పుడే ఆ డార్క్నెస్ ని ఫేస్ చేయగలరు. ఈ సీక్రెట్ జనరేషన్స్ గా కింగ్ నుంచి హెయిర్ కి పాస్ అవుతుంది, విజరీస్ నుంచి రైనరాకి. బట్ ఇప్పుడు రైనరా ఫస్ట్ టైం పీపుల్ ముందు ఈ ప్రొఫెసీని లెజిటిమసీ కోసం యూజ్ చేస్తుంది. రైనరా చెప్పే లాజిక్ వచ్చేసి టార్గెరియన్స్ వెలేరియా డిస్ట్రక్షన్ నుంచి సర్వైవ్ అయ్యారంటే అది కోఇన్సిడెన్స్ కాదు. ఏగన్ 7 కింగ్డమ్స్ యునైట్ చేశాడంటే అది కోఇన్సిడెన్స్ కాదు. తన ఫాదర్ తనని హెయిర్ గా అనౌన్స్ చేశాడంటే అది కూడా కోఇన్సిడెన్స్ కాదు. ఎవ్రీథింగ్ ఒక లార్జర్ డెస్టినీలో పార్ట్ అని ఆమె క్లెయిమ్ చేస్తుంది. అది ఫ్యూచర్ లో నార్త్ నుంచి వచ్చే డార్క్నెస్ ని స్టాప్ చేయడానికి టార్గెరియన్ రూలర్ అవసరం అని చెప్తుంది. ఇక్కడ ఒక బ్రిలియంట్ కాల్ బ్యాక్ ఉంటుంది, హౌస్ హైటవర్ మోటో, వి లైట్ ద వే. రైనర్ ఆ ఫార్స్ ని ఆల్మోస్ట్ రివర్స్ చేసి యూజ్ చేస్తుంది. మీనింగ్ వచ్చేసి హైటవర్స్ దెమ్సెల్వ్స్ లైట్ ద వే అని క్లెయిమ్ చేస్తున్నారు, బట్ రైనరా డ్రాగన్స్ మాత్రమే డార్క్నెస్ ని ఫేస్ చేయగలవు అని ఎస్టాబ్లిష్ చేస్తుంది. సో హైటవర్ ఐడియాలజీని తన ఓన్ పొలిటికల్ వెపన్ గా టర్న్ చేస్తుంది. రైనరా ఫైనల్లీ తన ఐడెంటిటీని ఆల్మోస్ట్ డివైన్ లెవెల్ కి ఎలివేట్ చేస్తుంది. ఆమె రైనరా ది చూజన్ అని ప్రొజెక్ట్ చేసుకుంటుంది అండ్ ఓల్డ్ వెలరియన్ లో ఐఎమ్ ద ప్రిన్స్ దట్ వాస్ ప్రామిస్డ్ అని చెప్తుంది. ఇంట్రెస్టింగ్ డీటెయిల్ ఏంటంటే ఓల్డ్ వెలరియన్ లాంగ్వేజ్ లో ప్రిన్స్ అనే వర్డ్ జెండర్ స్పెసిఫిక్ కాదు. సో ప్రిన్స్ దట్ వాజ్ ప్రామిస్డ్ మేల్ క్యారెక్టర్ కి మాత్రమే అప్లై అవ్వాలని కంపల్సరీ అయితే కాదు. సో రైనరా హెర్ సెల్ఫ్ ఆ ప్రొఫెసీని ఫుల్ఫిల్ చేస్తుందని బిలీవ్ చేస్తుంది. ఈ ఎంటైర్ స్పీచ్ లో జాఫ్రీ పక్కనే ఉంటాడు, తనైతే ఏం మాట్లాడు ఏం చెయ్యడు. బట్ అదే ఇంపార్టెంట్, బికాస్ రైనరా తన సన్ కి రూలర్ అంటే ఏం చెయ్యాలి అనే లెసన్స్ ప్రాక్టికల్లీ చూపిస్తుంది. జాఫ్రీ ఫ్యూచర్ హైర్, సో తను సైలెంట్లీ వాచ్ చేస్తుంటాడు. పవర్ కోసం రిలీజన్ ని ఆపోజ్ చేయడం, ఎనిమీని ఎగ్జిక్యూట్ చేయడం, ప్రొఫెసీని పొలిటికల్ వెపన్ గా యూజ్ చేయడం, ఇవన్నీ కూడా నెక్స్ట్ జనరేషన్ వాచ్ చేస్తుందని అర్థం. ఇక్కడే రైనరా ట్రాన్స్ఫర్మేషన్ మొత్తం వాళ్ళు గమనిస్తూ ఉంటారు. మీన్వెల్ టంబల్టన్ బ్యాటిల్ కంప్లీట్ డిస్ట్రక్షన్ స్టేజ్ కి వెళ్ళిపోతుంది. రైనరా సైడ్ ఫోర్సెస్ టౌన్ ని బ్రేక్ చేస్తాయి, హైటవర్ ఫోర్సెస్ కొలాప్స్ అవుతాయి. ఆర్మండ్ ఆల్రెడీ చనిపోయాడు, డైరన్ వేర్బర్డ్స్ అన్సర్టన్ తెలియట్లేదు అండ్ వుల్ఫ్ కూడా కంప్లీట్లీ రిలై అవ్వడం కష్టం. బ్యాటిల్లో డ్రాగన్ పవర్ యూజ్ అయిన టంబల్టన్ బేసికల్లీ బర్నింగ్ బ్యాటిల్ ఫీల్డ్ గా మారిపోయింది. డేమన్ బ్యాటిల్ ఫీల్డ్ లో డిస్ట్రక్షన్ చూసి షాక్ అవుతాడు, కెరాక్సస్ తో గేట్ బర్న్ చేశాడు. బట్ ఇప్పుడు సరౌండింగ్స్ లో చనిపోయిన వాళ్ళు, డెడ్ బాడీస్, సోల్జర్స్, డెడ్ సివిలియన్స్, ఏడుస్తున్న పిల్లలు వీళ్ళ కనిపిస్తారు. అండ్ డేమన్ కి ఫైనల్లీ వార్ కాస్ట్ క్లియర్ గా కనిపిస్తుంది. తన విక్టరీ అడిగాడు, బట్ ఆ విక్టరీ వచ్చిన విధానం, తన ఏం గెలిచాడు అనే క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. బ్యాటిల్ తర్వాత కార్లిస్ సర్వైవ్ అవుతాడు, డేమన్ సర్వైవ్ అవుతాడు, రాడ్రిక్ డస్టిన్ సర్వైవ్ అవుతాడు, ఆస్కార్ టల్లీ సర్వైవ్ అవుతాడు, అలిజైన్ బ్లాక్వుడ్ సర్వైవ్ అవుతుంది.
ఆర్మండ్ చనిపోయాడు, క్రిస్టన్ కోల్ ఆల్రెడీ చనిపోయాడు, డైరన్ వేర్బోర్డ్స్ అన్నవును అండ్ డ్రాగన్స్ కూడా డ్యామేజ్ అయ్యాయి. సో టెక్నికల్లీ రైనర్ సైడ్ బ్యాటిల్ ఫీల్డ్ కంట్రోల్ తీసుకున్నా అది పెద్ద విక్టరీగా అనిపించదు. ఇక మరోవైపు అలిసెంట్ కింగ్స్ ల్యాండింగ్ కి రిటర్న్ అవుతుంది. ఆమె ఆల్రెడీ చాలా లాస్ అయింది. తన సన్స్ ఎయిగన్ మిస్సింగ్ ఆర్ క్రిపిల్డ్, ఎయిమండ్ మిస్సింగ్, హెలెనా డెడ్. అండ్ ఇప్పుడు హెలెనా డెత్ ని తెలుసుకుంటుంది. అలిసెంట్ కి బిగ్గెస్ట్ షాక్ ఏంటంటే తన డాక్టర్ ఫేట్ ని ప్రివెంట్ చేయలేకపోయింది. హెలెనా ఎంబ్రాయిడరీలో ఆల్రెడీ తన ఫేట్ ట్రేసెస్ ఉంటాయి. రైనర్ హెలెనా ఎంబ్రాయిడరీని చూస్తుంది అండ్ ఆర్ట్ వర్క్ లో ఒక డిస్టర్బింగ్ ఇమేజ్ ఉంటుంది. రైనరా థ్రోన్ మీద కూర్చుని ఉంటుంది, కానీ థ్రోన్ మొత్తం బ్లడ్ తో కవర్ అయి ఉంటుంది. తన వెనక డెడ్ డ్రాగన్ ఉంటుంది. ఈ ఇమేజ్ ఫ్యూచర్ కి మాసివ్ వార్నింగ్ అని చెప్పొచ్చు. ఆర్ట్ వర్క్ లో ఫ్లోటింగ్ ఐస్ కూడా కనిపిస్తాయి. హౌస్ ఆఫ్ ది డ్రాగన్స్ లో ఐ సింబాలిజం రిపీటెడ్లీ వచ్చింది. ఇక్కడ మీనింగ్ ఏంటంటే రైనరాకి ఎవరిని ట్రస్ట్ చేయాలో అర్థం కాదు. ఫ్యూచర్ లో బిట్రేయల్స్, రెబలియన్స్, పొలిటికల్ కాన్స్పిరసీస్ అన్ని పెరిగే పాసిబిలిటీ ఉంది. రూలర్ గా పవర్ పెరిగిన కొద్దీ ట్రస్ట్ తగ్గిపోతుంది. అండ్ అలాగే ఆర్ట్ వర్క్ లో గ్రీన్ డ్రాగన్ లైక్ ఫిగర్ కూడా కనిపిస్తుంది. ఇది ఎగ్జాక్ట్ గా ఏ డ్రాగన్ అని కన్ఫర్మ్ చేయలేదు. పాసిబుల్ ఇంటర్ప్రిటేషన్స్ వచ్చేసి వ్యాగర్ లేదా సన్ఫైర్ అవ్వచ్చు, లేదా సింప్లీ గ్రీన్ ఫ్యాక్షన్ అవ్వచ్చు. బట్ వన్ థింగ్ మాత్రం క్లియర్, గ్రీన్ స్టోరీ ఇంకా కంప్లీట్ కాలేదు. ఎయిగన్ ఎలా ఉన్నాడు, ఎయిమండ్ ఎలా ఉన్నాడు, డైరన్ పొటెన్షియల్లీ ఎలా ఉన్నాడు, వుల్ఫ్ ఏమో సైడ్ స్విచ్ చేసుకున్నాడు. సో గ్రీన్ థ్రెట్ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఆర్ట్ వర్క్ లో వైట్ అండ్ బ్లాక్ హ్యాండ్స్ కూడా ఫ్లేమ్స్ మధ్య కనిపిస్తాయి. ఇది ఫ్యూచర్ స్మాల్ ఫోక్ అప్రైజింగ్ కి పాసిబుల్ ఫోర్ షాడోయింగ్ అని చెప్పొచ్చు. ఇంకా కింగ్స్ ల్యాండింగ్ లో ఆల్రెడీ ఫుడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గోల్డ్ క్లోక్ అన్రెస్ట్ గా ఉంది, యాంటీ రైనర్ గ్రాఫిటీ ఉంది, రిలీజియస్ ఆపోజిషన్ ఉంది. ఇవన్నీ కూడా బిల్డ్ అయ్యాయి. అండ్ నౌ హైసెప్టన్ ని రైనరా కిల్ చేయించింది. సో కామన్ పీపుల్ రియాక్షన్ ఫ్యూచర్ లో చాలా డేంజరస్ గా ఉండొచ్చు. సీజన్ బిగినింగ్ లో రైనరా ఒక సింపుల్ గోల్ తో స్టార్ట్ చేసింది, నా ఫాదర్ లాగా గుడ్ రోలర్ అవ్వాలి. బట్ సీజన్ ఎండ్ కి తన ఫాదర్ ప్రిన్సిపల్స్ ని కంప్లీట్లీ అబాండన్ చేసింది. విజరీస్ పీస్, మెర్సీ, పేషెన్స్. బట్ రైనరా పవర్, ఫియర్, డ్రాగన్స్, బ్లడ్. అండ్ అయోనికల్లీ ఆమె తన ఫాదర్ ని రెస్పెక్ట్ చేస్తూనే తన ఫాదర్ చేయని థింగ్స్ అన్ని చేస్తుంది. ఇది ప్రాబబ్లీ బిగ్గెస్ట్ క్యారెక్టర్ ఆర్క్ ఆఫ్ సీజన్ 3 అని చెప్పొచ్చు. ఇప్పుడు సీజన్ 4 కి రైటర్స్ చాలా డేంజరస్ పీసెస్ అయితే సెట్ చేశారు. ఫస్ట్ ఎయిగన్ బ్రతికే ఉన్నాడు, సన్ఫైర్ బతికే ఉంది అండ్ ఎయిగన్ మొత్తం రివెంజ్ మూడ్ లో ఉన్నాడు. తర్వాత ఎయిమండ్ హెరన్ హాల్ లో ఉన్నాడు. ఆలిస్ రివర్స్ ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నాడు. వ్యాగర్ ఎక్కడ ఉంది అనే క్వశ్చన్ కూడా మేజర్ గా ఉంది. తర్వాత డైరన్ టంబుల్టన్ తర్వాత డైరన్ ఫేట్ అన్క్లియర్. హీ క్యాన్ బికమ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గ్రీన్ ప్లేయర్స్ అవ్వచ్చు ఖచ్చితంగా. సో డైరన్ ఎలా ఉంటుంది అన్నది మన తర్వాత సీజన్ లో తెలుస్తుంది. తర్వాత వుల్ఫ్ అఫీషియల్లీ సైడ్ చేంజ్ చేస్తాడు. సిల్వర్ వింగ్ కూడా హ్యూజ్ ఫ్యాక్టర్ అయింది. అండ్ ఆర్మండ్ ఆల్రెడీ ప్రామిస్ చేసిన లార్డ్షిప్ ఫ్యూచర్ లో వుల్ఫ్ కి మాసివ్ పవర్ ఇవ్వచ్చు. తర్వాత కార్లీ సర్వైవ్ అయ్యాడు, బట్ తన ఫ్యామిలీ ఆల్మోస్ట్ కంప్లీట్లీ బ్రోకెన్ లో ఉంది. రైనరా కోసం ఇంకా ఎంత సాక్రిఫైస్ చేస్తాడు అన్నదే క్వశ్చన్ మార్క్. తర్వాత డేమన్ ఫైనల్లీ వార్ డిస్ట్రక్షన్ చూశాడు, బట్ తను ఇంకా రైనరా స్ట్రాంగెస్ట్ వెపన్ కింద ఉంటాడు. సీజన్ 4 లో తన లాయల్టీ అండ్ ఫైనల్ చాయిసెస్ చాలా ఇంపార్టెంట్. 7 రైనరా మోస్ట్ డేంజరస్ క్వశ్చన్ ఎక్కడ ఉంది. రైనరా థ్రోన్ కోసం ఇంకా ఎంత క్రూయల్ అవ్వగలదు. ఆల్రెడీ హైసెప్టన్ ని కిల్ చేయించింది, మిజారియన్ రిమూవ్ చేసింది, స్మాల్ ఫోక్ అన్రెస్ట్ పెరిగింది. హెలెనా డెత్ తన రూల్ ని ఇంకా డీస్టెబిలైజ్ చేస్తుంది. సో రైనరా ద క్రూయల్ అనే ఫేస్ ఇప్పుడు యాక్చువల్ గా స్టార్ట్ అవ్వచ్చు. ఇక సీజన్ 3 ఫైనల్ వెర్డిక్ట్ ఏంటంటే, ఓవరాల్ గా సీజన్ 3 లో రైటర్స్ ఇమ్మీడియట్ గా వార్ చూపించకుండా వార్ ముందు క్యారెక్టర్స్ ని చెస్ పీసెస్ లాగా పొజిషన్ చేశారు. అండ్ మన ఆడియన్స్ కి కొంచెం ఫ్రస్ట్రేషన్ వచ్చిన రీజన్ కూడా ఇదే. కానీ ఈ ఫినాలేకి వచ్చేసరికి ఎవ్రీ పీస్ బోర్డు మీద ప్లేస్ అయింది. ఎయిగన్, ఎయిమండ్, డైరన్, రైనరా, డైమన్, కార్లిక్స్, వుల్ఫ్, సిల్వర్ వింగ్, వ్యాగర్, సన్ఫైర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ టంబుల్టన్ బ్లడ్ షెడ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో సీజన్ 4 లో కాన్సిక్వెన్సెస్ మాత్రమే మిగిలాయి. డాన్స్ ఆఫ్ ది డ్రాగన్స్ యాక్చువల్ ఎండ్ గేమ్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. సో గైస్, హౌస్ ఆఫ్ ది డ్రాగన్స్ సీజన్ 3 కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ సీజన్ లో మనం చూసిన ప్రతి డిసిషన్ కి ఇప్పుడు కాన్సిక్వెన్సెస్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. రైనరా కంప్లీట్ గా చేంజ్ అయింది. ఎయిగన్ మళ్ళీ ఒక గేమ్ లోకి వచ్చాడు. ఏమండికి వ్యాగర్ ఎక్కడ ఉందో తెలీదు. డైరన్ స్టోరీ ఇంకా కంటిన్యూ అవ్వాలి. ఇంకా టంబుల్టన్ తర్వాత సిచ్యువేషన్ అసలు ఎక్కడికి వెళ్తుందో చూడాలి. సో సీజన్ 4 లో ఏం జరగబోతుంది, ఎవరు సర్వైవ్ అవుతారు, ఎవరు సైడ్ డ్రాగన్స్ ఉంటాయి అనే క్వశ్చన్స్ తో మనం నెక్స్ట్ సీజన్ కోసం వెయిట్ చేయాల్సిందే. సీజన్ 4 అప్డేట్స్, ట్రైలర్స్, థియరీస్ అండ్ బ్రేక్ డౌన్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సినిమాని లవ్ చేయండి, మన ఛానల్ ని కూడా సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్ గైస్, బై.